మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాబట్టి ఏదైతుందో విద్య పట్ల ఏదైతుందో నిరుపేద వర్గాలు భేదభావన గురి కాకూడదు అనేటువంటి ఒక తలంపుతోని ఉన్నత వర్గాలతో సమానంగా బోధన సదుపాయాలు పొందే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం, అది వీళ్ళు నిన్నటి వరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఆరంభమయ్యేంత వరకు ఇవాళ పూర్తి స్థాయిలో ఏదైతుందో అది అమలుకు నోచుకున్నదని చెప్పట్టు. అట్లా వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో 10 జిల్లాలతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి, అంటే 23 + 10 33 జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో 33 జిల్లాలలో ఇవాళ వైద్య విద్యా కళాశాలలు, 33 జిల్లాలలో వైద్య విద్యా కళాశాలలు, ఈ వైద్య విద్యా కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో ఈ 33 జిల్లా కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఏర్పాటు చేయగలిగే అవకాశం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏర్పాటు చేయగలిగే అవకాశం పొందడంతో ఎక్కడికక్కడ వైద్య సేవలు ఏదైతుందో నిరుపేద వర్గాలు ఉచితంగా వైద్య సేవలు పొందేటువంటి యొక్క మార్గాన్ని కేసీఆర్ గారు ఏదైతుందో మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. టిమ్స్ హాస్పిటల్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ రేపు సనత్నగర్ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నా. సనత్నగర్ ఆరంభం కాబోతుంది, ఇలా వరంగల్ కాకతీయ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నా, అల్వాల్ ఆరంభం కాబోతుందని చెప్పంటున్నాం. అంటే అటువంటి కార్యక్రమాలు ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆరంభింపచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోని అగ్రగామిగా నిలిపితే, ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు కనబడకుండా చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైతుందో ఇలా గత పాలకుల కంటే మెరుగైనటువంటి పాలన అందించి పేరు తెచ్చుకోవాలి. ఇలా గత పాలన కంటే మెరుగైన పాలన చేయడం నీకు సాధ్యం కాదు. గత పాలన కంటే మెరుగైన పాలన చేయడం నీకు సాధ్యం కాదు. కాబట్టి ఏదైతుందో ఇలా గతంలో అమలు చేయబడ్డటువంటి ఒక రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే దాన్ని ఇప్పుడు 2 సార్లు దాన్ని నిలబెట్టి ఎగ్గొట్టేసిండే. ఇంకా ఇప్పుడు 3వసారి ఏదైతుందో ఎకరా 6,000 చొప్పున 2 పర్యాయాలు ఇచ్చిండు. అంటే 2 ఎకరాల పైబడడానికి ఏదైతుందో ఆ సమస్య లేదు. రుణమాఫీ 2 లక్షల వరకు అమలు చేస్తామని చెప్పంటే 2 లక్షల పైబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. 2 లక్షల పైబడ్డ వాళ్ళకి అని చెప్పని అది ఎగ్గొట్టేసిండు అని చెప్పంటున్నా. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టేసిండు, రైతులకు పెట్టుబడి కల్పన ఎగ్గొట్టేసిండు. నువ్వు ఏ విధంగా కనీసం చదువు ఇక చదువుకుంటే విద్యార్థులు ఏదైతే ఈ దేశ భవిష్యత్తు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏదైతుందో మూలం ఇలా విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మూలం ఏదైతుందో విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నేతగా ఈ తెలంగాణ ప్రాంత భవిష్యత్తు తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో మెరుగైనటువంటి ఒక విద్యా బోధన సదుపాయాలు తెలంగాణ ప్రాంతంలో కల్పింప చేయాలనేటువంటి ఒక తపనతోని ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని తపనతో ఏదైతుందో అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధిస్తే చివరికి ఏమైందే, ఏదో శాస్త్రం ఉంది, ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు అయిపోయిందా. ఏమంత మెరుగైన పాలని చెప్పారు రేవంత్ రెడ్డి కూసురుడు దొర అంటే పెట్టుబడిదారుడు, దొర అంటే పెట్టుబడిదారుడు అని చెప్పి అంటున్నా. ఆయనకి ఎంతవరకు ఏదైతే 4th సిటీ కనబడితే తప్ప ఇంకోటి కనబడదు. ఆయనకి ఎంతవరకు ఆ 4th సిటీ ఆయనకి ఏది ఆయనకు ఆర్థిక ఆయనకు ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. ఆయనకి ఏది ఆర్థిక ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. 4th సిటీ, హైడ్రా, ఆయనకి 2 అవే, 4th సిటీ, హైడ్రా.
తప్పేదైతుందో రాష్ట్రంలో నిరుపేద వర్గాలు కల్పించాల్సిన ఒక విద్యా సదుపాయాలు కల్పించాలనే ఒక భావన లేకపోవడం దురదృష్టం అని చెప్పంటున్నాను. వీళ్ళు GO7 అనేది ఏదైతుంది వాళ్ళు ఏదైతే జారీ చేయబడ్డదో ఇది నిరుపేద వర్గాలకు మరి అపరిశాపాతం. ఇది ఈ జీవోను మేము వెంటనే ఉపసంహరింపజేసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తామని చెప్పండి. ఈ GO7 ఏదైతుందో వెంటనే ఉపసంహరింపజేసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పండి. దీన్ని ఉపసంహరింప చేసి వీళ్ళ గతంలో ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని విద్యార్థులు ఏదైతుందో వాళ్ళ చేరిక సమయంలో ఏ విధమైనటువంటి ఫీజులు చెల్లించకుండా